హాయ్ ఫ్రెండ్స్, మన వంటిల్లుకు స్వాగతం. ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ చేపల కూరలో చింత చిగురు కాంబినేషన్ అండి. అదేంటి, ఎండు చేపల్లో చింత చిగురు అయితే విన్నాం, కానీ ఈ పచ్చి చేపలో చింత చిగురు ఏంటా విడ్డూరంగా అనుకుంటున్నారా? అలా అనుకోకండి. కావాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు అన్నమాట. అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట ఇది. ఈ సీజన్లో మనకి చింత చిగురు అవైలబుల్గానే దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సంవత్సరానికి ఒకసారి కదా. అయితే ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళి ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి. ముందు మనం మార్కెట్లో చేపలు చేపించుకొని ఇంటికి తీసుకొచ్చుకున్న మనం ఇంట్లో ఒకసారి ఇలా శుభ్రం చేసుకోవాలండి. ఉప్పు, పసుపు, నిమ్మకాయ రసం పిండుకొని శుభ్రంగా ముక్కలకి పట్టించేసుకొని అందులో మనకి నీచు బ్లాక్ కలర్వి అవి ఉంటాయండి, పీసులాగా, అవి మొత్తం తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా నిమ్మరసం కూడా వేసుకుంటే నీచు వాసన అనేది లేకుండా ఉంటుందండి. చేప చక్కగా తెల్లగా ఉంటుంది. ఇలా శుభ్రంగా ఉప్పు, పసుపు, నిమ్మరసంతో మనం చేపలను ఇలా కలుపుకొని తర్వాత వాటర్ వేతో శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలండి. తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చుకొని ఉప్పు, కారం, పసుపు మన చేప ముక్కలకి మాత్రమే సరిపడా వేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకున్న తర్వాత 2 స్పూన్లు పెరుగు కూడా వేసుకోండి. పెరుగు వేసుకోవటం వల్ల ఫిష్ అనేది మ్యాగ్నేట్ చేసుకోవటానికి చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇలా వేసి కలిపేసేసుకొని ఇది 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. తర్వాత మనం కూరకు సరిపడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను 50 గ్రాముల అల్లం తీసుకున్నాను, 10 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. అల్లాన్ని మనం ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. అలాగే 2 ఎల్లుల్లిపాయలను కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి. జీలకర్రను కూడా 2 స్పూన్లు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చేపల కూరలో చాలా టేస్ట్గా ఉంటుందండి. జీలకర్ర మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ గసగసాలు, తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. 2 చెక్క, ఒక 10 యాలక్కాయలు, లవంగ మొగ్గలు, అవి మొత్తం ఇవి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఎడల్పాటి కళాయి పెట్టుకోవాలండి. చేపల కూర ఇలాంటి తెల్ల దాకల్లో వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా మట్టి పాత్రలో కూడా వండుకుంటాం కాబట్టి మనకి ఇప్పుడు మట్టి పాత్రలు లేవు, అందుకని ఇలా తెల్ల దబ్రాలో వండుకోవాలి. కూరకు సరిపడా ఆయిల్ వేసేసుకోండి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చేపల కూర కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. నూనెలో చక్కగా ఉల్లిపాయ ముక్కలని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా బాగా ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. అసలు ఆ స్మెల్కి అద్దరిపోవాలి. ఈ మసాలానే ఉందండి అసలైన టేస్ట్. ఇలా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా ఇలా గరిటెతోనే తిప్పుతూ ఉండండి. తర్వాత ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్క టమాటాని ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. చేపల కూరలో నాకు టమాటా అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఒకటి వేసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, ఇది ఆప్షనల్ అన్నమాట. తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. చేపల కూరలో పచ్చిమిర్చి చాలా రుచిగా ఉంటుందండి. చేప ముక్క కన్నా ఈ పచ్చిమిర్చి చాలా రుచిగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ముక్కలను కూడా మనం ఇందులో వేసుకోవాలి. అయితే ఈ ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టేసుకొని ఉప్పు, కారం, పసుపు కొంచెం గ్రేవీకి సరిపడా వేసుకోవాలన్నమాట, టేస్ట్కి సరిపడా.
ఇలా ఉప్పు కారం పసుపు ఇవి ఆనియన్స్కి సరిపడా వేసుకొని కొంచెం కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత చేప ముక్కలను కూడా డైరెక్ట్గా వేసేసుకోండి. ఇప్పుడే గరిటె పెట్టి తిప్పండి, మళ్ళీ అస్తమానం గరిటెతో తిప్పడం కుదరదు కాబట్టి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ మసాలా అంతా ఈ చేప ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోండి ఒకసారి బాగా. చేప ముక్క ఉడికాక మనం అసలు గరిటె పెట్టకూడదండి, అందుకని ఇప్పుడే ఫస్టే కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, మనం ఆ వాటర్తోనే ఆల్మోస్ట్ మన కర్రీ అంతా కుక్ అయిపోయిందనమాట. చూసారా, ఆ వాటర్ని దిగిరిపోయి ఆయిల్ ఎలా బయటకు వచ్చేసిందో. ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలండి. వాటర్ అయితే ఎక్కువ వేసుకోవసరం లేదు. ఇలా 1 గ్లాసు లేదా 1.5 గ్లాసు వేసుకోండి. చింత చిగురు తక్కువ ఉండేవాళ్ళు ఈ వాటర్కి బదులుగా లైట్గా చింతపండు పులుసు పోసుకోండి. ఇప్పుడు ఇలా ఒకసారి క్లాత్తో పట్టుకొని 2 వైపులా ఇలా కలపండి, గరిటెతో కలపకుండా. నాకైతే చింత చిగురు ఎక్కువే ఉంది కాబట్టి నేను వాటర్ వేసాను. ఇప్పుడు మనం చింత చిగురు తీసుకొని ఇందులో కాడలు ఆకులు అవి ఉంటాయండి, అవన్నీ క్లీన్ చేసేసుకుందాం. ఇది మార్కెట్లో కొన్న వాళ్ళైతే వాష్ చేసుకోండి. నేను డైరెక్ట్గా చెట్టు మీద తెంపుకున్నాను కాబట్టి నేను వాష్ చేయటం లేదు. మార్కెట్లో అంటే మనకి అనేక విధంగా వస్తాయి కాబట్టి వాటిని తప్పనిసరిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసి ఆరబెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇదిగోండి ఇలా 2 చేతుల మధ్యన అలా పెట్టుకొని లైట్గా అనండి. ఎక్కువగా రసం వచ్చేలాగా పిండేకండి, పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. ఇలా పొడి పొడిలాడుతూ చింతాకుని మనం నలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దామండి, చేపల కూరని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ కర్రీ కుక్ అయిపోయిందండి. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చేపల కూర ఎక్కువ ఉడకకూడదండి, ముక్క మరీ పెద్దగా అయిపోతుంది. ఇలా ఒక 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం చింత చిగురు వేసేసుకుందాం. పొడి పొడిలాడుకుని ఇలా పైన వేసేసుకుంటే సరిపోతుందండి. మనము దాన్ని గరిటె పెట్టి తిప్పేసి చేసుకోవసరం లేదు. ఇలా పైన వేసేసుకోండి. ఇలా కొంచెం గ్యాప్ ఇస్తే సరిపోతుంది అన్నమాట. మనం అంచులను ఇలా గరిటెతో గ్యాప్ ఇచ్చుకుంటూ ఉంటే ఆ ఆవిరి అనేది పైకి వచ్చి కుక్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేద్దాం. చూడండి, చింత చిగురు కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇలా పులుసు ఉండాలి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకొంచెం దగ్గరగా ఎగరబెట్టుకోవాలనుకుంటే ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీర లేకపోతే అసలు నాన్ వెజ్ కర్రీ టేస్టే ఉండదు కదండి. కొత్తిమీర వేసేసి 1 నిమిషం అలా స్టవ్ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసుకొని దాన్ని టేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, చింత చిగురు చేపల కూర ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన రెసిపీస్ ఎలా ఉన్నాయో ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.